బండ పచ్చడి, అది కూడా వంకాయ బండ పచ్చడి. అయితే ప్రాసెస్ ఏంటంటే, కొంచెం చింతపండు, ఆవాలు, మినపప్పు, మిరపకాయలు వేయించేసుకుందాం, పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకుందాం, ఉల్లిపాయలు అయితే మాత్రం పచ్చి వేసుకుందాం అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఏముంది, వంకాయ కొంచెం కాల్చేసుకుందాం. కాల్చుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి తీసుకున్నాను అంటే కొంచెం లేయర్లు అయితే మాత్రం బాగా వస్తాయని చెప్పేసి నేను పలచగా వచ్చేస్తే లేయర్లు అలా తీస్తాను, వాటర్లో వేడివేడిది వేస్తే వంకాయ అనమాట. ఈ విధంగా తీసి అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అయితే కొంచెం అన్నం తినేస్తామండి ఈ పచ్చడి. ఇదే ప్రాసెస్లో ఎలాగా చేస్తాను. మిక్సీలో వేస్తే మాత్రం అస్సలు తినక్కర్లేదండి పచ్చడి, అంత టేస్ట్ ఉండదు అనమాట, పేస్ట్లో అయిపోతుంది. ఇలా బండ పచ్చడి కొంచెం రోట్లో కచ్చాపిచ్చాగా చేసుకొని పచ్చడి అయితే కొంచెం చింతపండు వేసాను అదిరిపోతుందండి. కొంచెం అన్నం తినేస్తామండి, మళ్ళీ రెండో పూట కూడా ఈ పచ్చడి మిగలదనమాట, అంత బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం. అన్ని రకాల కూరలు వండాను అని ఏమేంటని గొప్పలు చెప్పకుండా ఇలా ఒక్కటి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. 4 రకాలు వండితే 4 ఏది పేరు పెట్టాలో తెలియదు వాళ్ళకి, ఒకటైతే మాత్రం బాగుందంట.